హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే ఆలూ బజ్జీ చూపించబోతున్నాను. వేడివేడిగా ఏదైనా తినాలి అనిపించినా లేదా క్విక్గా చేసుకోవాలనుకున్నా ఇలా ఆలూ బజ్జీ క్రిస్పీగా జస్ట్ 5-10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా నోరూరించే ఈ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఆలూ బజ్జీ తయారీకి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకొని అలానే 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోవు. అలానే 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇందులో నీళ్లు కొంచెంగా వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా గట్టిగా కలుపుకొని తర్వాత జారుడుగా కలుపుకుంటే పిండి ముద్దలు లేకుండా కలుపుకోవచ్చు. ఇలా గట్టిగా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా నీళ్లు వేసుకొని మరోసారి కలుపుకొని పిండిని మరీ పల్చగా కాకుండా ఆలూకి కోటింగ్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగాను కాకుండా పల్చగాను కాకుండా మీడియంగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మీడియం సైజు ఒకటి రౌండ్గా ఉండే బంగాళదుంప తీసుకోండి. రౌండ్గా ఉన్నది తీసుకుంటే మనకి బజ్జీలు కూడా రౌండ్గా బాగా వస్తాయి. పైన పొట్టు తీసుకొని మీకు ఇష్టమైనట్టు సన్నగాను లేదా కొంచెం లావు ఉండేలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను మరీ సన్నగా కట్ చేయడం లేదండి, కొంచెం లావుగానే కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఆలూ చిప్స్ వెంటనే నల్లబడకుండా వాటర్లో వేసుకొని 1-2 సార్లు కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని తడనది లేకుండా ఇలా ఆరనివ్వాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆలూ చిప్స్ ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో కోట్ చేసుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసుకోవాలి. ఇలానే ఆలూ చిప్స్ అన్ని పిండిలో కోట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా మనం ఫ్రీగా ఫ్రై చేసుకునేలాగా సరిపడా ఆలూ బజ్జీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 1 నిమిషం అలా వదిలేసి తర్వాత అటు ఇటుగా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. అప్పటికప్పుడు క్విక్ గా స్నాక్స్ చేయాలి అన్నా, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా వేడివేడిగా తినాలి అన్నా ఇలా 5-10 నిమిషాల్లోనే ఆలూ బజ్జీలు చేసుకొని క్రిస్పీగా టేస్టీగా తినేయొచ్చు. సేమ్ ఇలానే మిగిలినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలూ బజ్జీ మరింత రుచికరంగా తినడానికి మధ్యలో కట్ చేసుకొని సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర మధ్యలో పెట్టుకొని పైనుండి లైట్ గా లెమన్ పిండుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీకు ఇష్టమైతే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.